అందరికీ నమస్కారం అండి. గౌరవనీయులైన తల్లిదండ్రులకి, మా స్టూడెంట్స్కి నాకు విషయం చెప్పారు మీరు. ఈ మన లోకల్ ఏరియాలో ఉన్న సంతోషపురం, భాస్కరపేట, మూలలంక, పెదలంక, మల్లంపూడి, చోరంపూడి, అట్లాగే శాంతినగర్, కొత్తూరు, పెదపట్లపూడి, అప్పారావుపేట, ఈ గ్రామంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ స్కూల్లో సార్ మాకు స్పోకెన్ ఇంగ్లీష్ సార్ అంట కొత్తగా పెట్టారు. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ సార్ చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు. ఆయన ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతున్నాడు, ఇంగ్లీష్లోనే చెప్తున్నాడు, ఇంగ్లీష్లోనే చెప్తున్నాడు, కనీసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అంటున్నారు మీరు. దగ్గరికి నిన్న ల్యాబ్కి కూడా వచ్చారు. ఎవడో 300 తీసుకున్నారు సార్ మనిషికొచ్చి. అవి ఏం అర్థం అవ్వట్లేదు నాకు. మళ్ళీ నెలకు 300 కాడికి ఇమ్మంటున్నారు మాకు ఇంగ్లీష్ నేర్పడానికంటే. ఎవరో కొత్త సార్ వస్తున్నారు, స్పోకెన్ ఇంగ్లీష్కి ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్కి అన్నప్పుడు మీరు మరి పేరెంట్స్ది ఆ 300 రూపాయలు స్పోకెన్ ఇంగ్లీష్కి, ఆ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఎందుకు పెట్టారు, దానికి 300 రూపాయలు మనం ఎందుకు చెల్లించాలి అని మీ పేరెంట్స్ ఎవరు అడగట్లేదా? అడగరు. ఎందుకంటే వాళ్ళు కూడా గొర్రెలా తలోపేసేస్తున్నారా అన్న డౌట్ వచ్చింది. ఎందుకని ఇలా అంటున్నానంటే, ఇప్పుడు 300 రూపాయలు ఆయన కట్టమన్నారు, మీరు కడతారు, ఓకే కట్టేస్తున్నారు. మొత్తం 50 మందికి నేను 6, 7, 8, 9, 10కి ఒక్కొక్కరికి వచ్చి ఒక 15,000 రూపాయలు వసూలు చేస్తాడు నెలకి. 45,000 రూపాయలు ఆయన ఎక్స్పెండ్ చేస్తున్నారని చెప్పి తీసుకుంటాడు. ఓకే, నో ప్రాబ్లం. దాని గురించి అసలు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండగా మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఎందుకు? నాకు అర్థం కాని విషయం ఒకటి ఇది. స్పోకెన్ ఇంగ్లీష్ గురించి అంటే అర్థం ఏంటి? ఒక అతను ఉన్నాడు, మన డేవిడ్ క్రిస్టల్ అని చెప్పి, అతను ఒక స్పోకెన్ ఇంగ్లీష్ మీద తను బాగా అనాలైజ్ చేసి, స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే మాట్లాడుకోవడానికి ఇంగ్లీష్లో ఉపయోగపడేటటువంటి పదాలన్నిటినీ కూడా అమర్చుకొని మాట్లాడు. అంటే ఇంగ్లీష్ అనేది ఇతరులతో సంభాషించడానికి ఉపయోగపడేటప్పుడు ఏదైతే మనం మాట్లాడతామో అది స్పోకెన్ ఇంగ్లీష్. అంటే అది సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ అనేది ఏంటంటే జస్ట్ ఇటు మాట్లాడడానికి ఉపయోగించుకునే లాంగ్వేజ్ మాత్రమే నేర్పుతాడు. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, ఇట్లాంటివి అంటే జనరల్గా మాట్లాడుకోవడానికి ఉపయోగించే మాత్రం నేర్పుతాడు. సో దీనికి 300 రూపాయలు మీరు నెలకిచ్చి, ఇంగ్లీష్ అంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అప్పటికి ఏదో కొత్తగా మనకు ఏదో చెప్పేసాడని మీరు అనుకోవద్దు. ఇక్కడంతా కూడా ఇదొక ట్రాప్. ఎందుకంటున్నానంటే మనకు 6 సబ్జెక్టులు ఉంటాయండి ప్రతి స్కూల్లో: తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ ఇంగ్లీష్ సబ్జెక్టులో స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక పార్ట్. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది బేసిక్స్ అంటే లెసన్స్తో పాటు బేసిక్ గ్రామర్ ఉంటుంది దాంట్లో. ఇంగ్లీష్లో ఆ బేసిక్ గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ఒక 8 పాయింట్స్ ఉంటాయి. అవి నౌన్, ప్రొనౌన్, వెర్బ్, అడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్, ప్రిపోజిషన్స్. ఇవన్నీ వాడికి డీటెయిల్డ్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంగ్లీష్ పదాలని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ రకంగా మనం ఉపయోగించాలో చెప్పినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్కి సపరేట్గా క్లాస్ అవసరం లేదు. మనం సపరేట్గా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఇంకో మాట చెప్తున్నాను, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న నౌను, ప్రొనౌను, వెర్బు, అడ్వర్బు, యాడ్జెక్టివ్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్, ప్రిపోజిషన్స్ అనే వాటితో పాటుగా టెన్సెస్ ఉంటాయి. 12 అంటే 12 టెన్సెస్ ఉంటాయండి ఇంగ్లీష్లో. ఆ టెన్సెస్తో పాటు మెయిన్ బేసిక్ టెన్సెస్ ఉంటాయి. ఒకటి ప్రజెంటు, పాస్టు, ఫ్యూచరు. ఈ టెన్సెస్ని మనం అంటే ప్రస్తుతం ఎలా ఉపయోగించాలి, ఏ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్లో
పాస్ట్ టెన్స్. జరిగిపోయిన దాని గురించి అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాల్ని మనం ఇంగ్లీష్లో చెప్తే వాళ్ళకి పిల్లలకి అది ప్రజెంట్ టెన్స్ అవుతుందండి. ఒక విషయాన్ని, జరిగిపోయిన విషయాన్ని ప్రస్తుతం మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. లేదు, రేపు లేదా ఎల్లుండో జరగబోయే విషయాన్ని మనం ముందుగా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, దాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఈ టెన్సెస్ మూడ్ని, ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని చెప్తే ఏ స్టూడెంట్కైనా సరే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డు మీద వాళ్ళకి దాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో చెప్పినట్లయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అవసరం లేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రిపోజిషన్స్ అనేవి కానీ, ఈ టెన్సెస్ అనేవి కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఒక పార్ట్ అయ్యి, ఆల్రెడీ సబ్జెక్ట్లో చెప్పాల్సిన వాటికి మిమ్మల్ని ఎందుకు డబ్బులు కట్టమంటున్నారు? 300 మీరు ఎందుకు కడుతున్నారు? అసలు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది పిల్లల కోసం పెట్టారా, లేకపోతే మీ ప్రిన్సిపాల్ గారు కానీ లేకపోతే మీ టీచర్లకి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల నేర్చుకుందామని అతను పిలిపించారా? నాకు అర్థం కాలేదు. మీకన్నా అర్థమైతే మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు అడిగిన క్వశ్చన్కి అక్కడున్న అథారిటీ వాళ్ళు నీకు ఇంగ్లీష్లో మళ్ళీ రిప్లై ఇస్తే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది అసలు అవసరం లేదు. అతను ముందు రిప్లై ఎవరు? సో అతనికి అవసరం స్పోకెన్ ఇంగ్లీష్ అనేది. మీకెందుకు? మీకు అవసరం లేదు కదా. సో అదొక పాయింట్. రెండవది ఏంటంటే టెన్సెస్తో పాటు మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు ప్రజెంట్ టెన్స్ ఎక్కువ ఉపయోగిస్తాడు, పాస్ట్, ఫ్యూచర్. ఈ మూడిటికి మనం సింపుల్గా ఎలా ఆలోచిస్తాం అంటే, మన గురించి మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, మనం 3 పదాలను ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఈజ్, యామ్, ఆర్. ఈ ఈజ్, యామ్, ఆర్ అనేవి ప్రజెంట్ టెన్స్లోనే ఉపయోగిస్తారు. ఎప్పుడు ప్రస్తుతానికి సంబంధించి మనం ఏదైనా ఒక విషయం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు, అంటే ప్రస్తుతం గురించి ఏదైనా ఒక విషయాన్ని ఇంగ్లీష్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఈజ్, యామ్, ఆర్ అనేవి ఉపయోగిస్తారు. జరిగిపోయిన విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లయితే లేదా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నట్లయితే వాజ్ ఉపయోగిస్తారు. లేదు, ఒక 2-3 వ్యక్తుల గురించి, గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఒక 2-3 వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నట్లయితే దానికి వర్ అనేది ఉపయోగిస్తారు. అదొకటి. ఇంకోటి, మీరు ఫాస్ట్లో ఏం ఉపయోగించాలి, ప్రజెంట్ టెన్స్లో ఏం ఉపయోగించాలి, ఫ్యూచర్లో ఏం ఉపయోగించాలి. ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తామంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రోజు పనికి వెళ్తాను. ఐ గో టు వర్క్ ఎవ్రీడే. ప్రజెంట్, నేను రోజు వెళ్తాను పనికి అని చెప్పుకున్నట్లయితే, నేను రోజు పనికి వెళ్తాను లేదా రోజు నేను ఒక పని చేస్తున్నాను అని చెప్పినట్లయితే అది ఐ గో టు వర్క్ ఎవ్రీడే, ఇది ప్రజెంట్. అట్లాగే మీకు జరిగిపోయిన విషయాన్ని, అంటే గతం విషయాన్ని చెప్పాలంటే, సపోజ్ ఐ వెంట్ టు ద స్టోర్. నేను కొట్టుకాడికి లేదా షాప్ కాడికి వెళ్ళాను అంటే జరిగిపోయిందండి, అంటే పాస్ట్, జరిగిపోయింది కాబట్టి అది. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. గో టు అంటే వెళ్తాను. గోయింగ్ అంటే ఇంగ్ వచ్చినప్పుడు వెళ్తున్నాను, ఇంగ్. అట్లాగే పాస్ట్ గురించి జరిగేటప్పుడు వెంట్, ప్రజెంట్ అయితే గో. ఒకవేళ ఫ్యూచర్ గురించి అంటే భవిష్యత్తు గురించి మనం చెప్పాలంటే ఐ విల్ గో టు ద మూవీ టుమారో. ఐ విల్ అంటే ఏంటి? నేను అనుకుంటున్నాను, నాకు ఆశ ఉంది ఏమని, రేపొద్దున్న సినిమాకి వెళ్దామని. ఐ విల్ గో టు విల్ అంటే ఫ్యూచర్ గురించి మనం మాట్లాడేటప్పుడు విల్ అనేది ఉపయోగిస్తారు. ఇది. సో 12 టెన్సెస్ గురించి పిల్లలకి క్లాస్లో
మొత్తం 12 టెన్సెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి తెలుగులో అంటే మళ్ళీ యామ్ అంటే ఏంటి, ఆర్, వజ్, వర్, హ్యాజ్, హ్యాడ్, హ్యాడ్ బీన్ ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి తెలుగులో ఏ టైంలో మనం ఉపయోగించాలో చెప్పినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అవసరం లేదు. ఇంకోటి ఇకపోతే మీకు ఒక 8 పాయింట్స్ ఉన్నాయి కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, వాటి గురించి కూడా చెప్తే ఇంగ్లీష్ ఈజీ అయిపోయింది. నౌన్ అంటే పేర్లండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ నౌన్ పేర్లు అంటే ఒక వ్యక్తి గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ వాటి పేర్లతో మనం మాట్లాడితే దాన్ని నౌన్స్ అంటారండి. సపోజ్ ఐ సిట్ ఇన్ చైర్, నేను కుర్చీలో కూర్చున్నాను. ఐ సిట్ అంటే కూర్చోవడం, ఐ అంటే నేను, చైర్ అంటే తెలుసు కదా కుర్చీ, ఇన్ అంటే కుర్చీ లోపల కూర్చున్నాను. సో ఇక్కడ చైర్ అనేది ఐ సిట్ ఇన్ చైర్, చైర్ అనేది నౌన్. ఓకేనా? అంటే ఆ పేరు మనం చెప్తే అది నౌన్ అది. స్టూడెంట్స్ వినండి జాగ్రత్తగా. రెండోది ఏంటంటే హీ కమ్ ఇన్ మై సైడ్ అని చెప్పామనుకోండి. ఎగ్జాంపుల్, హీ కమ్ ఇన్ మై సైడ్. హీ అంటే అక్కడ ఒక వ్యక్తి అంటే అతని పేరు మనకు తెలియదు. ఆ తెలియని పేరు తెలియదు కాబట్టి అతను ఎవరో మనకు తెలియదు, కానీ అతను మన దగ్గరికి వస్తున్నాడు ఇన్ మై సైడ్. సో ఆ పేరు, ఒక వ్యక్తి పేరు మనకు తెలియనప్పుడు హీ అంటే పేరుకు బదులుగా మనం ఏదైతే పెడతామో హీ కమ్ ఇన్ మై సైడ్. హీ కమ్ అంటే అతను వస్తున్నాడు నా దగ్గరికి. అక్కడ హీ అనేది ఏ వ్యక్తికి అయితే మన పేరు తెలియదో ఆ పేరుకు బదులు హీ వాడుతున్నామని అర్థం. దాన్నే ప్రొనౌన్ అంటారు. ఆడమనిషి అనుకోండి షీ అని, చిన్నపిల్ల అనుకోండి గర్ల్. సో ఒక అతను కాకుండా ఎక్కువ మంది వస్తున్నారు అనుకోండి దే, దెమ్ ఇట్లా. సో తర్వాత ప్రొనౌన్ తర్వాత వెర్బ్ ఉంటుందండి. వెర్బ్ ఎట్లా చెప్పాలంటే పిల్లలకి, సపోజ్ మనం క్లాస్లో వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ మిస్టర్ రాకేష్ ఆర్ రాజేష్ అంటే నువ్వు ప్రస్తుతం ఏం చేస్తున్నావు. వాట్ ఆర్ యూ డూయింగ్ రాజేష్, నువ్వు ప్రస్తుతం రాజేష్ నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగి. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే డూయింగ్ అనేది అక్కడ ఏం చేస్తున్నావు అని. వాడు మనకు రిప్లై ఇవ్వాలి. ఏమనంటే సార్ ఐఎమ్ డూయింగ్ రైటింగ్ ఆర్ రీడింగ్ అని చెప్తాడు. ఆ రైటింగ్ కానీ రీడింగ్ కానీ అనేది ఏదైతే ఉందో దాన్ని వర్క్ అంటారు. అంటే వాడు చేసే పని, దాన్ని వెర్బ్ అంటారు ఇంగ్లీష్లో. సో తర్వాత అడ్వర్బ్ ఉంటుంది. అడ్వర్బ్ ఎలా చేస్తారంటే వాడు స్లోగా చదువుతున్నాడా లేకపోతే స్పీడ్గా చదువుతున్నాడా, లేకపోతే స్లోగా రాస్తున్నాడా స్పీడ్గా రాస్తున్నాడో అక్కడ ఆ క్వాలిటీ అనేది ఉంటుంది. ఒక వ్యక్తి చేసే పనిలో క్వాలిటీ, దాన్ని అడ్వర్బ్ అంటారు. ఓకేనండి. తర్వాత ఇట్లా ప్రతి విషయాన్ని మనం డీటెయిల్గా వాడికి తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్న పదాన్ని తెలుగులో మీనింగ్ చెప్పి మళ్ళీ తెలుగులో వాడికి రాసి దాన్ని మనం నేర్పినట్లయితే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది అవసరం లేదు. డబ్బులు కూడా మనం, అది కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ మీరు అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మీరు చెప్పిస్తున్నారు అంటే అర్థం ఏంటి, పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే పేరెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ చెప్పిస్తున్నారు అంటే అక్కడ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ కానీ టెన్సెస్ కానీ సార్లు చెప్పట్లేదు అని అర్థం అండి మెయిన్. రెండోది, అసలు ఇంగ్లీష్ లెసన్స్తో పాటు టెక్స్ట్ బుక్ ఉన్న వెనకాల ఉన్నటువంటి బేసిక్ గ్రామర్ అనేది రోజు చెప్తున్నారా లేదా అనేది రెండో పాయింట్. ఎప్పుడైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది చెప్తున్నారు అంటున్నారు కానీ మీరు స్పోకెన్ ఇంగ్లీష్ సార్ని పెట్టారు అంటే అర్థం ఏంటి, అక్కడ
గ్రామర్ చెప్పట్లేదు, బేసిక్ గ్రామర్ చెప్పట్లేదు అని అర్థం. సింపుల్ అండి. స్పోకెన్ ఇంగ్లీష్కి మళ్ళీ సపరేట్గా సార్ వస్తున్నాడు అంటే గ్రామర్ అనేది ఆ స్కూల్లో చెప్పట్లేదు అని అర్థం. గ్రామర్ చెప్పుకోకుండా 10th క్లాస్లో 80% గ్రామరే ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్లో, 9th క్లాస్లో 70% గ్రామర్ ఉంటుంది, 6th క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లో గ్రామర్ ఉంటుంది. ఈ గ్రామరే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 10th క్లాస్ వాళ్ళకి ఇంపార్టెంట్. అంటే మీరు ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్ ఎక్కడైతే చెప్పట్లేదో అక్కడే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ వచ్చిన వాడికి స్పోకెన్ ఇంగ్లీష్తో పని లేదు, గ్రామర్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్పోకెన్ ఇంగ్లీష్ అనేది. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న అన్ని పార్ట్స్ కనుక మనం 8 పార్ట్స్ కూడా క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ కానీ మీరు స్టూడెంట్స్ కానీ. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోను టెన్సెస్ 12 పార్ట్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి 8 పాయింట్స్, అట్లాగే టెన్సెస్లో ఉన్న 12 పాయింట్స్ కనుక మీకు వస్తే ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్ వచ్చినట్లే. బేసిక్ గ్రామర్ అనేది మీకు వస్తే మీరు ఇంకా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం లేదు అని నేను చెప్తున్నాను మీకు. ఓకేనా? మరి ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది మీ స్కూల్లో ఉన్న టీచర్ల కోసం పెట్టారో లేకపోతే మీ సార్ కోసం పెట్టించుకున్నాడో అయితే నాకు అర్థం కాదు. టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని యాజ్ టీజ్గా తెలుగు మీడియంలోకి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడికి స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం లేదు. అంటే మీ స్కూల్లో లెసన్స్ చెప్తారని నాకు తెలియదు. గ్రామర్ చెప్పినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం లేదు. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో ఉన్న బేసిక్సే గ్రామర్లో ఉంటాయి. ఒక స్పోకెన్ ఇంగ్లీష్ మనం మాట్లాడుతున్నాము అంటే దాంట్లో టెన్సెస్ ఉంటుంది, నౌను, ప్రొనౌను, వెర్బు, అడ్వర్బు, యాడ్జెక్టివ్, కంజంక్షను, ఇంటర్జెక్షను, ప్రిపోజిషన్సే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇక మీరు పేరెంట్స్, మీ స్టూడెంట్స్ మరి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి ఎందుకు వెళ్తున్నారో లేకపోతే ఎందుకు డబ్బులు కడుతున్నారో నాకు తెలియట్లేదు. అక్కడంతా వెరైటీ అనమాట. అంటే జనాల్ని పిచ్చోళ్ళు అనుకుంటాడు. అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏమనుకుంటారంటే జనాలు పిచ్చోళ్ళు, మనం ఏం చెప్పినా చేస్తారు అని అనుకుంటారు. మరి పిచ్చోళ్ళు అంటే ఇదే కదా. ఎందుకంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండగా ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఉండగా స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు మీరు? స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో అసలు ఏం చెప్తున్నారు? రోజు చెప్పిన నోట్స్ ఒకసారి తీయమని చెప్పండి. ఆయన వారానికి ఎన్ని రోజులు వస్తున్నారు, ఆ వారంలో ఏం చెప్పాడు, పొద్దు నుంచి మనకి సాయంత్రం వరకు ఏం చెప్పాడు, దాంట్లో టెన్సెస్ ఉన్నాయా, అట్లాగే ప్రతి పిల్లడు ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్స్, ఇక్కడి నుంచి ఇదే కాకుండా టెన్సెస్, రూల్స్, గ్రామర్ రూల్స్ ఉంటాయి, స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి ఒక్క గ్రామర్కి కూడా ఇంగ్లీష్లో స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఫార్ములాస్. ఇవన్నీ కూడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి మళ్ళీ స్టూడెంట్స్, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది నాకు తెలిసి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్న బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అంతా వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అవసరం లేదు. మీరు నేర్చుకున్నారు అంటే మీ దగ్గర డబ్బులు బాగా ఉండి ఎదిరించి నేర్పించుకున్నట్టు. అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మీకు పరిపూర్ణంగా చెప్పినట్లయితే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అవసరం లేదు నా దృష్టిలో. ఇంకా మీరు అది ఆలోచించుకొని నేర్చుకోండి. ఓకేనా? బాయ్.